హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాచిగూడ రైల్వే స్టేషన్. ఈరోజు మనం కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాం ఫ్రెండ్స్. సో మనం ఈరోజు మన టూర్లో ఒక పార్ట్గా కాచిగూడ రైల్వే స్టేషన్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మనం ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తే ఆ ఏరియా ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, అందరు పాసింజర్స్ కానీ టూరిస్ట్కి కానీ అందుబాటులో ఉండే ఫెసిలిటీస్ ఏంటి, అండ్ అక్కడ ఉన్న టూరిజం ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేయడానికి మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ప్రతి ఛానల్లో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం హెల్ప్ చేసిన వాళ్ళకి అవుతాం. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ హెల్ప్. సో మీ ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నామండి. సో ఇప్పుడు మనం ముందు వెళ్తుంది ఈ సీనియర్ సిటిజన్ ట్రాలీ. ఇది బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా మెట్లెక్కలేని వాళ్ళు కూడా ఇవన్నీ ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ఇస్తే వాళ్ళు ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి వాళ్ళే పికప్ చేసుకొని ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ దగ్గర చేరుస్తారు. సో మనం ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నామండి. వాటి ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఏమేమి ఉన్నాయి, ఫెసిలిటీస్ ఏంటి, ప్యాసింజర్స్ కొన్న ఫెసిలిటీస్ ఏంటంటే అనేవి మనం కవర్ చేస్తున్నాము. సో ఛానల్లోకి వెళ్ళే ముందు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, కొత్త లేటెస్ట్ అప్డేట్స్, ఏదైనా ఒక ప్లేసెస్లో టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తూ ఉంటుంది. సో కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఇట్. సో మ్యాక్సిమం మేము లైవ్లో ఉన్నప్పుడు కవర్ చేస్తుంటాం. జనరల్గా ఎడిటింగ్స్ లాంటివి ఏం చేయకుండా కవర్ చేస్తాం. సో అందరికీ తెలియాలని ఉద్దేశంతో. సో ఇప్పుడు మనకి కాచిగూడ రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవి మనం కవర్ చేస్తున్నాము. సో కాచిగూడ వన్ ఆఫ్ ద సర్వింగ్ స్టేషన్స్ టు సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్. సో హైదరాబాద్లో కొన్ని ట్రైన్స్ మొదలవుతాయి, సికింద్రాబాద్లో కొన్ని ట్రైన్స్ మొదలవుతాయి, కాచిగూడలో కొన్ని ట్రైన్స్ మొదలవుతాయి. కాచిగూడ నుంచి ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్కి, ఇటు వైజాగ్ సైడ్ కానీ, విజయవాడ, అటు నిజామాబాద్, ఇటు బెంగళూరు, తిరుపతి అండ్ మల్కాజ్గిరి మీదుగా విజయవాడ అటు సైడ్ ఖమ్మం వెళ్ళాల్సిన ట్రైన్స్ కానీ, వరంగల్ సైడ్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని రూట్స్కి ట్రైన్స్ కాచిగూడ నుంచి కొన్ని మొదలయ్యి ఉన్నాయి. సో కాచిగూడ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వింగ్ స్టేషన్స్ అండ్ అరౌండ్ 70+ ట్రైన్స్ రోజు వెళ్తూ ఉంటాయండి. ప్యాసింజర్స్ కావచ్చు, ఎక్స్ప్రెస్ కావచ్చు, ఈవెన్ వందే భారత్ కావచ్చు, ఏదైనా అంటారు. సో మొదటిగా మనం వచ్చేది ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్. సో ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ వచ్చి ఇక్కడ ఛార్జ్ 1 అవర్కి 30 రూపీస్ అండి. సో ఫెసిలిటీస్ అవన్నీ ఇస్తారు అలాగా. సో ఇందులో కూర్చుంటే ఒక ఛార్జ్, అంటే జస్ట్ సోఫా సీటింగ్ జస్ట్ కూర్చుంటే ఒక ఛార్జ్, మళ్ళీ పడుకుంటే ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి. సో అది కనుక్కోవడం జరిగింది, వాళ్ళు చెప్పడం. సో నేను అడిగితే వాళ్ళు జస్ట్ అంటే జస్ట్ సోఫాలో ఎవరైనా రెస్ట్ తీసుకొని పడుకో అంటే దాని ఛార్జ్ 60 రూపీస్ ఎంతో చెప్పారు. అదే కూర్చుంటే ఒక 30 రూపీస్ పర్ అవర్. అండ్ 30 దాటిన 1 అవర్ దాటి 5 మినిట్స్ అయినా సరే వాళ్ళు ఫుల్ ఛార్జ్ చేస్తారని చెప్పి విన్నారు. సో ఇక్కడ ఐఆర్సీటీసీ వాళ్ళ బుకింగ్ ఉందండి, ఏసీ డార్మిటరీ బెడ్స్. మన త్రూ ఐఆర్సీటీసీ సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ తారీఫ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. సో 3 years 255. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ వచ్చేసి ఇవన్నమాట. సో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి మనకి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, ఫుడ్ స్టాల్స్. సో లింగంపల్లి ఎంఎంటీఎస్, మేడ్చల్ ఎంఎంటీఎస్, చాలా వరకు లోకల్ హైదరాబాద్ ట్రైన్స్ కూడా ఇక్కడ కాచిగూడలో చాలామంది ఎక్కుతారు. సో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. స్నాక్స్ ఫుడ్కి పర్లేదండి. అండ్ క్లోక్ రూమ్ సామాన్లు భద్రపరచుకున్నాయి కదా. సో క్లోక్ రూమ్ ఛార్జెస్ ఉంటాయి. సో ఛార్జెస్ మీద తారీఫ్ చూడొచ్చు. ఇక్కడ 24/7 ఉంటుందండి. సో ఇక్కడ తెలంగాణ టూరిజం ఇన్ఫర్మేషన్ బ్రోచర్స్, మనకి కావాలంటే బ్రోచర్స్ ఇస్తారు. ఎక్కడ మన తెలంగాణ సైడ్ టూరిజమ్స్ ఏవైతే ఉన్నాయి చుట్టుపక్కల, గోల్కొండ కావచ్చు, ఎటువంటి టూరిస్ట్ ప్లేసెస్, వలక్నమ్మ ప్యాలెస్ అండ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి మనకి. ఉండండి అరౌండ్ చిలుకూరు బాలాజీ టెంపుల్, ప్రతి ఒక్కటి మన బ్రోచర్ ఇస్తారు వాళ్ళు.
మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు బ్రోచర్ మన నేమ్ అది రాసుకొని డైరీలోని వాళ్ళు బ్రోచర్స్ ఇవ్వడం జరుగుతుంది. టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ప్లేస్ అండి. ఈవెన్ అక్కడ బస్సెస్ సైడ్లే బస్సెస్ కనెక్టివిటీ మొత్తం అందులో మెన్షన్ చేసి ఉంటుంది. సో ఈ ఫెసిలిటీని అందరూ ఉపయోగించుకోవచ్చు. సో అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్ అండి ఇది. అంటే స్లీపర్ క్లాస్ టికెట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ వెయిటింగ్ హాల్ ఇది. సో నేమ్ రిజిస్టర్లో రాసి వెళ్ళొచ్చు లోపల. దీని ఛార్జ్ ఏముండదు. సో ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్కి మనం ఛార్జ్ పే చేయాలి. అప్పర్ వెయిటింగ్ క్లాస్ ఛార్జ్ పేయాల్సిన అవసరం లేదు. అలాగే రోబోటిక్ మసాజ్ సెంటర్. సో ఇది ఒక ఎగ్జిట్ అండ్ ఎంట్రీ గేట్ అండి. సో 1 స్టేషన్ 1 ప్రొడక్ట్. సో ఇక్కడ ఇంకో ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ మీరు చూడొచ్చు. ఇది సేమ్ 1 అవర్కి 30 రూపీస్ ఛార్జ్. అండ్ ఐఆర్సిటీసీ ఫుడ్ ట్రాక్. సో ఇక్కడ 2 లిఫ్ట్స్ 2 ఎస్కలేటర్స్ ఉన్నాయండి ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి. అండ్ సెకండ్ ప్లాట్ఫామ్లో కూడా లిఫ్ట్లు అండ్ 2 లిఫ్ట్స్ 2 ఎస్కలేటర్స్ ఉన్నాయి. అండ్ టోటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి 5 ప్లాట్ఫామ్స్ కాచిగూడ. సో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ స్టేషన్స్ ఇది కూడా మన సికింద్రాబాద్ డివిజన్ రైల్వే స్టేషన్లో, రైల్వే పరిధిలో చాలా బిజియెస్ట్ స్టేషన్. అండ్ చెప్పాను 70+ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయండి. ప్యాసింజర్స్ ట్రైన్స్ కావచ్చు, మెమూ కావచ్చు, వందే భారత్, రాజధాని, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు, ఇవన్నీ మొత్తం 70+ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో జనరల్గా ఆ ఏరియాలో కానీ ఏదైతే ఇక్కడ నేను చెప్పి కాచిగూడ రైల్వే స్టేషన్ ఇంకో ప్రత్యేక రైల్వే మ్యూజియం ఉందండి. సో మనకి ఇది యాక్చువల్గా మైసూర్లో ఉంది. మైసూర్ తర్వాత మన కాచిగూడ స్టేషన్లోనే ఈ రైల్వే మ్యూజియం ఉంది. సో మనకి 10 రూపీస్ ఛార్జ్ చేస్తే రైల్వే మ్యూజియం చూడొచ్చు. వాళ్ళు రైల్వేస్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, వాళ్ళ ఇంజిన్స్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు మొత్తం అనేది వాళ్ళు ఒక వీడియో చెప్తారు. అలాగే మ్యూజియంలో చిన్న బొమ్మలతో కూడా చూపిస్తారు. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడే ఈ స్టేషన్ బయట ఫుడ్ ఎక్స్ప్రెస్ అని ఒక హోటల్ ఉంది. అది కూడా ఫుడ్ బాగానే ఉంటుంది. అండ్ సో ఆన్ అండ్ యావరేజ్గా మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ మొత్తం కవర్ చేసాం. అండ్ కాచిగూడ రైల్వే స్టేషన్లో. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అండ్ ఇంకేమైనా లేటెస్ట్ ఇంకేమైనా కవర్ చేయాలి నేను కవర్ చేస్తాను. మీరు నా కామెంట్స్లో పెట్టచ్చు ఏవైతే కవర్ చేయాలో అవి మ్యాక్సిమం నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ద ఛానల్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.